బ్రేకింగ్ న్యూస్ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం చెన్నైకి తరలించారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న ఆమె తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన అక్కడ తెలుగువారు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగు సంఘాలు ప్రముఖులు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. చెన్నై సిటీ ఎగ్మోర్లోని ఓ తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కస్తూరిపై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పలు పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో భయపడిన కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన చెన్నై పోలీసులు హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్ పోలీసుల సాయంతో చెన్నై పోలీసులు కస్తూరిని అరెస్ట్ చేసి తమిళనాడుకు తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ పై చెన్నైకు తీసుకెళ్లారు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టుపై మరింత సమాచారం మా ఇన్పుట్ పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్. ప్రస్తుతం ఈ నెల 3వ తారీఖున అటు తమిళనాడులో జరిగిన ఒక బ్రాహ్మణుల సదస్సులో సినీ నటి కస్తూరి పాల్గొన్నారు. ఆ సమావేశంలో అటు డిఎంకి నేతలపైన డిఎంకి సిద్ధాంతకర్తలపైన ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తెలుగు మహిళలపైన తెలుగు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడో రాజుల కాలంలో అంతఃపురంలో పనిచేయడానికి వచ్చిన వారే ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ తెలుగు వ్యక్తులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దాంతో అటు తెలుగు సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో ఈ విషయాన్ని ఖండించాయి. ఎగ్మోర్కు చెందిన తెలుగు సంస్థ అటు నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపైన అటు ఫిర్యాదు చేశారు. దాంతో 4 కేసులు కస్తూరి పైన నమోదయ్యాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి సినీ నటి కస్తూరి అటు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎక్కడ కూడా తాను తెలుగు వారిని కించపరిచేటట్టు మాట్లాడలేదు. కేవలం అటు ఒక పార్టీ రాజకీయ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించే తాను మాట్లాడాను. ఎప్పుడో వచ్చిన బ్రాహ్మణులు తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కారు కానీ తెలుగువారు ఎలా తమిళులుగా చలామణి అవుతారన్న ఉద్దేశంతో తాను మాట్లాడాను. ఎక్కడా కూడా తెలుగువారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదు. కానీ చెన్నైలో అటు తమిళనాడులో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కించపరుస్తున్నారు. అందుకే తనకు ఆగ్రహంతో ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే ఆమె పైన పలు స్టేషన్లలో కేసులు నమోదవడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అటు ఇటీవలనే మదురై కోర్టులో అటు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ మదురై కోర్టు ఆ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. నిన్న అటు తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు నిన్న సాయంత్రం అటు రాజేంద్ర నగర్ పరిధిలోని పుప్పాలగూడ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ట్రాన్సిట్ వారెంట్ పైన ఆమెను ప్రస్తుతం తమిళనాడుకు తీసుకువెళ్లారు. ఈరోజు అటు అక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత ఆమెకు రిమాండ్కు తరలించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే కస్తూరి ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. తెలుగు ప్రజల్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదు. కానీ అక్కడ బ్రాహ్మణులకు జరుగుతున్న ఏదైతే అవమానాలు ఉన్నాయో దాన్ని ఖండించడం కోసమే తాను చేశాను. కానీ ఒక రాజకీయ పార్టీ కావాలనే తన పైన కక్ష కట్టి ఈ రకంగా తనను విస్తృతంగా తన పైన అసత్య ప్రచారం చేస్తుంది అంటూ ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ డిఎంకే శ్రేణులు కూడా కస్తూరి వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అట్లనే తెలుగు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కస్తూరిని ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్ పవన్, థ్యాంక్ యూ.